ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. 4th T20 ఇంటర్నేషనల్ ఇండియా ఓడిపోయారు. మరి ఇలా విన్ అవుతూ కాన్ఫిడెన్స్‌తో వరల్డ్ కప్‌లోకి వెళ్ళడం కరెక్టా? లేకపోతే ఓడిపోయినా పర్లేదు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకునే యాటిట్యూడ్‌తో వరల్డ్ కప్‌లోకి వెళ్ళడం కరెక్టా? లెట్స్ రివ్యూ ద 4th T20 ఇంటర్నేషనల్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ దట్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్. Hi guys, welcome back to Charan Talks Cricket. Let's talk cricket beyond the scoreboard. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే వీడియో ఎందుకు లేట్ అయింది అని. వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఆ 4th T20 ఇంటర్నేషనల్ వైజాగ్లో ఏదైతే జరిగిందో ఆ T20 ఇంటర్నేషనల్ నేను వెళ్ళాను. అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, స్టేడియంలో ఎలా ఉంది, ఇదంతా వేరే వ్లాగ్లో చెప్తాను. ఎందుకంటే ఐ విజిటెడ్ మెనీ స్టేడియమ్స్ బిఫోర్ అండ్ అందుకని చెప్పేసి దానికి ఒక సెపరేట్ వీడియో చేద్దాం. బట్ ఈ వీడియోలో మాత్రం మనం రివ్యూ అండ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. పోయింది 3 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ వర్సెస్ న్యూజిలాండ్ పోయింది. అంతా డామినేట్ చేసేస్తున్నారు, వరల్డ్ కప్కి రెడీ అయిపోయారు, ఇలా మనమే కదా మీద పడిపోయాం. సో దిస్ట్ అంతా పోయింది. ఎలాగో సిరీస్ గెలిచేశారు కదా, సో టాస్ దగ్గర నుంచి సంథింగ్ డిఫరెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది నేను యాంటిసిపేట్ చేశాను. అయితే నేనేం యాంటిసిపేట్ చేశానంటే టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తారేమో, సెకండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు డ్యూ ఫ్యాక్టర్ అకౌంట్లోకి వస్తుందేమో అని చెక్ చేసుకుంటారేమో అన్నట్టుగా చూశాను. బట్ దాట్ డిడెంట్ హ్యాపెన్. టాస్ గెలవగానే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి వీ వాంటెడ్ టు బౌల్ ఫస్ట్ అనేది ఖచ్చితంగా చెప్పేశాడు. అండ్ ఒక చేంజ్ అయితే చేశారు. అదేంటంటే ఒక నిగిల్ అనే రీజన్తో ఇషాన్ కిషన్ని డ్రాప్ చేసి 6 బ్యాటర్స్ అండ్ 5 ఫుల్ టైమ్ బౌలర్స్తో వెళ్ళారు. అఫ్కోర్స్ దెర్ ఇస్ శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా, బట్ వాళ్ళని అయితే యూటిలైజ్ చేయలేదు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి 6 బ్యాటర్స్ని మాత్రమే వేసుకొని వెళ్ళారు. దే ఆర్ గోయింగ్ 1 బ్యాట్స్మెన్ షాట్ అని నాకు అప్పుడే అనిపించింది. అండ్ దాట్ ఇంపాక్టెడ్ ద రిజల్ట్. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్ దే స్టార్టెడ్ ద ఇన్నింగ్స్ విత్ క్లియర్ ఇంటెంట్ అండ్ టిమ్ సైఫర్ట్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ బిల్డింగ్ దేర్ ఇన్నింగ్స్. 9 ఓవర్స్ లోపు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100. దట్స్ వేర్ ద గేమ్ ఈస్ హాఫ్ సీల్డ్. అండ్ దెన్ వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా దే కాంట్రిబ్యూటెడ్ అండ్ ఫైనల్లీ న్యూజిలాండ్ పుట్ ఆన్ అ మ్యామత్ టోటల్ ఆఫ్ 215 రన్స్ ఆన్ ద బోర్డ్ విత్ ఇండియా చేసింగ్ 216 చేజ్ చేయాలి విత్ 1 బ్యాటర్ షాట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రిక్కీ చేజ్ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చెయ్యాలి అనేది మన ఎక్స్పెక్టేషన్ అయ్యి ఉండొచ్చేమో కానీ దట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ముందు మ్యాచ్లో ఇలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు. బట్ టుడే విత్ ప్లేయింగ్ 1 బ్యాటర్ షాట్ అది మైండ్స్లో కూడా ఖచ్చితంగా ప్లే చేస్తుంది. అండ్ ఐ వాజ్ సస్పెక్టింగ్ దట్ సంథింగ్ ట్రిక్కీ ఈజ్ గోయింగ్ టు కమ్. ఎందుకంటే ఆల్రెడీ లీన్ ప్యాచ్లో ఉన్న సంజు శాంసన్కి దిస్ మ్యాచ్ వాజ్ ఎ మేక్ ఆర్ బ్రేక్. అండ్ వాట్ డిడ్ సంజు శాంసన్ డూ? ఇన్నింగ్స్ అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ చేశాడు, బిల్డ్ అవుతున్నాడు అన్న టైంలో హీ గాట్ డిసీవ్డ్ బై ఎ బ్యూటిఫుల్ బాల్ బై శాంట్నర్ అండ్ అక్కడితో హీ గాట్ అవుట్. 24 runs scored in 15 balls. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ అడ్రెస్డ్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అదేంటంటే కావాలనే మేము ఒక బ్యాటర్ షాట్ వచ్చాము, 2-3 ఎర్లీ వికెట్స్ పడిపోయినా కూడా ఒక బ్యాటర్ షాట్ ఉన్నా కూడా 180-200 చేస్ చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ని ఎగ్జామిన్ చేద్దామని చెప్పేసి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అని చెప్పాడు. అయితే అన్నది అనుకున్నట్టే జరిగిపోయింది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ అవుట్, సూర్యకుమార్ విత్ ఇన్ ద సెకండ్ ఆర్ థర్డ్ ఓవర్ హీ గాట్ అవుట్. సంజు శాంసన్, రింకు సింగ్ ట్రై టు బిల్డ్ ఆన్ అ పార్ట్నర్షిప్, పవర్ ప్లే గట్టెక్కించారు అండ్ వెంటనే సంజు శాంసన్ అవుట్. రింకు సింగ్ ప్లేడ్ హిస్ పార్ట్. తనకి ఈ మధ్యకాలంలో బ్యాటింగ్ ఆపర్చునిటీ అంతగా రాలేదు, బట్ వచ్చిన దాంట్లో హీస్ ప్రూవింగ్ వై హీ షుడ్ బి దేర్ ఇన్ దట్ 11. హార్దిక్ పాండ్యా కూడా నిన్న ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇంక ఈరోజు మ్యాచ్ అంతా అయిపోయింది, భారీ లాస్ కన్ఫర్మ్ అనుకున్న టైంలో ఒకడు వచ్చాడు. రావడమే ఒక మాన్స్టర్ 6 కొట్టాడు. అది ఇంకెవరో అనుకుంటున్నారా? సిఎస్కే 6 హిట్టింగ్ మెషిన్ శివం దుబే. ఎస్, రావడమే ఒక మాన్స్టర్ 6 కొట్టగానే నాకైతే అనిపించింది ఈరోజు శివం దుబే స్పెషల్ లోడింగ్ అని చెప్పేసి. తనకున్న ఫుల్ పొటెన్షియల్ ఇంకా ఎవరు చూడలేదు. హీ ప్లేడ్ మెనీ వైటల్ నాక్స్ ఇన్ ద పాస్ట్. వరల్డ్ కప్ ఫైనల్లో ఆ 33 నాక్ అండ్ అలాగే బోల్డ్ నాక్స్ అలాగే ఆడుతూ వచ్చాడు. దట్ ఈస్ వెరీ వైటల్ ఇన్ ద టీమ్స్ అచీవ్మెంట్స్ సో ఫార్. శివం దుబే కొట్టిన కొట్టుడికి 3rd ఫాస్టెస్ట్ ఇండియన్ టు రీచ్ ద 50+ స్కోర్ ఎగిరిపోయింది. ఇప్పుడు అది శివం దుబే సొంతం. ఫస్ట్ ప్లేస్లో యువరాజ్ సింగ్, సెకండ్ ప్లేస్లో అభిషేక్ శర్మ, అది కూడా మొన్న మ్యాచ్లోనే 14 balls 50. అండ్ ఈ మ్యాచ్లో శివం దుబే 15 balls 50. ఆల్ 3 మైటీ లెఫ్ట్ హ్యాండర్స్ ఆన్ ద టాప్.
ఇష్సోది వచ్చిన ఓవర్లో 28 రన్స్ స్కోర్ చేశాడు శివం దుబే. అండ్ అప్పుడు నాకైతే అనిపించింది, ఇండియా మ్యాచ్ గెలవడం అయితే కష్టం, కానీ ఆ మార్జిన్ ఆఫ్ డిఫీట్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బి క్లోజర్. ఓకే, మనం వచ్చినందుకు అట్లీస్ట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పేసి. అండ్ దాట్స్ వెన్ థింగ్స్ టర్న్ అరౌండ్. ఏమైందంటే ఒక వెరీ అన్ఫార్చునేట్ వేలో శివం దుబే రన్అట్ అయిపోయాడు. శివం దుబే రన్అట్ అయిపోవడంతో మార్జిన్ ఆఫ్ డిఫీట్ పెరిగిపోయింది. ఇండియా ఓడిపోతారు అని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇండియా లాస్ట్ బై ఏ మేజర్ మార్జిన్ ఆఫ్ 50 runs. But this loss did not hurt India. They got all the answers that they want. ఇకపోతే మేజర్ ఇంజురీ అప్డేట్స్. తిలక్ వర్మ అండ్ వాషింగ్టన్ సుందర్ are expected to be back in the T20 World Cup. Yes, that's a big news and fantastic news for the Indian fans. ఇకపోతే 5th T20 ఇంటర్నేషనల్ సంజు శాంసన్ ఏమన్నా ప్రూవ్ చేసుకోబోతున్నాడా? ఈజ్ హీ గోయింగ్ టు ప్రూవ్ హిస్ వర్త్ దట్ హీ షుడ్ బి ఫిట్ ఎనఫ్ టు ప్లే ఇన్ ద ప్లేయింగ్ 11? అండ్ అలాగే ఇంకేమన్నా ఎక్స్పెరిమెంట్స్ ఇండియా చేయాల్సి ఉందా బిఫోర్ గోయింగ్ టు ద వరల్డ్ కప్? మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చరణ్ టాక్స్ క్రికెట్.